తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా సాగిపోయే ప్రయాణం క్షణకాలంలో విషాదంగా మారింది. అందమైన బీచ్ రోడ్డు ఆ ఇద్దరు యువకుల పాలిట మృత్యుపాశమైంది. విశాఖపట్నం జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విశాఖ నగరం నుంచి భీమిలి వైపు బీచ్ రోడ్డు మీదుగా ఒక ద్విచక్ర వాహనం వేగంగా దూసుకువస్తోంది. కళింగ రిసార్ట్ ఎర్రమట్టి దిబ్బల సమీపానికి చేరుకోగానే బైక్ అదుపు తప్పింది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. అదుపు తప్పిన వాహనం ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడి ఎంత తీవ్రంగా ఉందంటే వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తలకు శరీరానికి బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. దురదృష్టవశాత్తు సాయం అందేలోపే ఆ ఇద్దరు సంఘటన స్థలంలోనే విగత జీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే భీమిలి ట్రాఫిక్ ఎస్ఐ బి తిరుపతిరావు, బీచ్ పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వెంటనే ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి మృతదేహాలను పరిశీలించారు. వారి వద్ద ఉన్న ఆధారాల కోసం గాలించినప్పటికీ వెంటనే వారి పూర్తి వివరాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. వాహనం నెంబర్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. వీకెండ్ కావడంతో విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు. బీచ్ రోడ్డులో వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని అధికారులు మరోసారి హెచ్చరిస్తున్నారు. ఒక చిన్న పొరపాటు రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.